సాల్మన్ ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ పీసెస్ తీసుకొని ఆ పీసెస్ క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. కారం వచ్చేసి 3 to 4 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. సాల్ట్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. నేను నా టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంకా పసుపు వేసుకున్నాను కొంచెం, ఇంకా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఇంకా అంతే. ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోండి. కావాలంటే మీరు వేరే ప్లేట్లో కూడా ఈ మసాలాలన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోండి 1 అవర్ అలా 1/2 అవర్. ఇక్కడ ప్యాన్ తీసేసుకొని ప్యాన్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ మాత్రమే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ ఫిష్ నేను మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక 15 మినిట్స్ to 20 మినిట్స్ వరకు. ఆ తర్వాత నేను ప్యాన్లో అయితే పెట్టేసుకున్నాను. చూడండి, 2 సైడ్స్ కూడా మనకు మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి 2 సైడ్లు కూడా. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది, లేదంటే లోపల ఉడకకుండా అవుతుంది. ఇక్కడ గుప్పెడి కరివేపాకు తీసుకొని నేను అదే ఆయిల్లో ఫ్రై చేసేసాను. ఇక్కడ ఇంకా ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది. చూసారా, పైన మొత్తం మంచి గోల్డ్ కలర్ అయితే వచ్చిందనమాట. ఇంకా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఇంకా కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకొని మొత్తం గార్నిషింగ్ అలా చేసుకున్నాను. ఆయిల్ అయితే చాలా బాగా రిలీజ్ అయింది, మీరు చూస్తున్నారు కదా క్లిప్లో. ఇక్కడ వేడి వేడి అన్నంలో ఇంకా సాల్మన్ ఫిష్ వేసుకొని తింటే ఉంటుంది, ఆహా ఓహో అన్నట్టుగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. Please do subscribe.